నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఈ నెల అంతా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి గురుగారు వీళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలై మాసంలో 26వ తేదీ వరకు ఆయనకి లగ్నంలో శుక్రుడు ఉంటున్నాడు. లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా కొంత హ్యాపీనెస్ అనేటువంటిది ఇస్తుందండి. అంటే కొంత సుఖంగా ఉండడం, కొంచెం కష్టం నుంచి కొంత ఫ్రీ అవ్వడం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా కూడా గురువు 2లో ఉన్నాడు. సో ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటి చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఆ మేజర్ ప్లానెట్స్ శని గురువులు ఇద్దరు కూడా డబుల్ ట్రాన్సిట్తో అష్టమాన్ని చూస్తున్నారు. సో ఇట్ గివ్స్ ఇన్సూరెన్సెస్ మూలంగా పిహెచ్డీస్ చేయడం, వాటి మూలంగా ఏదైనా మనకి ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ ఆధారంగా, ఆ రీసెర్చ్ పరంగా వీళ్ళకి ఏదైనా కొంత లాభాలు, ఇన్సూరెన్సెస్ మూలంగా లాభాలు, ఇలా పూర్వీకుల ఆస్తుల మూలంగా లాభాలు అనేవి పర్టికులర్గా ఇక్కడ ఈ లగ్నంలో శుక్రుడు 2లో ఉండే గురువు అందిస్తున్నారు. ఓకే. అట్లాగే 3లో బుధుడు ఉన్నాడండి. 3లో బుధుడు ఉన్నప్పుడు ఏంటంటే అది శత్రుక్షేత్రం బుధుడికి. సో శత్రుక్షేత్రం అయినందుకు కొంచెం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా. ఎందుకంటే ధనాధిపతి వెళ్ళి 3లో ఉంటున్నాడు. అంటే మధ్యవర్తిత్వంగా ఉండే విషయాలు, అందులో పర్టికులర్గా 4లో కుజకేతువులు కలిసి ఉంటున్నారు. ఆల్మోస్ట్ 28 వరకు జూలై మాసంలో కలిసి ఉంటారు. కాబట్టి తను 12వ అధిపతి అయినందుకు, సప్తమాధిపతి అయినందుకు, ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయం, తండ్రి గారి ఆస్తి వీళ్ళ పేరు మీద వచ్చే విషయాల్లో కొన్ని ఆటంకాలు జరుగుతాయి దీనివల్ల. అంటే కొన్ని డిస్ప్యూట్స్, తగాదాలను కూడా కాదు, ఏదో రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఏదో ఆటంకం, లేదా ఎవరో వచ్చి ఆపడం, ఒక రకంగా చెప్పాలంటే తగాదం. అవి కొంచెం చూసుకోవాలి. సర్వసాధారణంగా 4వ స్థానంలో 2 గ్రహాలు, అలా పాపగ్రహాలు ఉన్నప్పుడు నేను చెప్పేది ఒకటే, కొంత శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు కొంత సేవ్ చేస్తాడు చెప్పాలంటే. కానీ 4లో అలా ఉన్నందుకు విద్యార్థులు విద్యా సంబంధించిన విషయంలో రాంగ్ స్టెప్ వేయడం, లేకపోతే కొన్ని మెషినరీస్ అవి బిల్డ్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా చూసుకోకుండా ఏదో తీసేసుకోవడం, అరే ఇదేంటి ఇంత తక్కువ, ఇంత ఎక్కువ ఉంది ఏంటి, వేరే దగ్గర తక్కువ దొరుకుతుంది, తొందరపడి చేశాను, నచ్చిన కోర్స్ కాకుండా ఎవరో ఏదో తీసుకున్నారు, ఎగ్జాక్ట్లీ ఇంకెవరో నేను చేస్తాను అనుకోవడం, తీర తర్వాత ఎందుకు తీసుకున్నాను తలకాయ పట్టుకుంటారు. ఇటువంటి తప్పిదాలు జరుగుతుంటాయి. కొద్దిగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడుగా ఈ మంత్ జూలైలో. సో నో నీట్ వరీ, అది చూసుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతుంది గురుగారు వీళ్ళకి? ఒకటి, ఆరోగ్యపరంగా చూసుకుంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు అంటే 4వ స్థానంలో కుజకేతులు, 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం 3 తీసుకుంటాం. లక్కీ ఏంటంటే బుధుడు ఇమ్యూనిటీ కారకుడు 3లో ఉన్నందుకు కొంచెం శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు ఆరోగ్యపరంగా కొంచెం మీ బాడీ పెయిన్స్ లాంటివి, కాళ్ళ నొప్పులు లాంటివి ఉన్నా తొందరగానే రికవరీ అవుతారు. పెద్దగా మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే 6th లార్డ్ కూడా అవుతాడు కదా అని ఒక చిన్న పాయింట్ అక్కడ మనకి ట్రిగర్ అవుతూ ఉంటుంది. డోంట్ వరీ. సో ఈ సమయంలో కనుక విదేశాల్లో వెళ్తే అక్కడే స్థిరపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది గురుగారు? నన్ను అడిగితే 12వ అధిపతి కుజుడు కేతుతో ఉన్నందుకు ఈ సమయంలో కొంచెం విదేశీ సంబంధించిన ఆలోచనలు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తాను. ఎందుకంటే 12వ స్థానం విదేశీ స్థానాలుగా తీసుకుంటాం. అధిపతి వెళ్ళి కేతుతో కలిశాడు. కేతు ఎప్పుడు కూడా స్వదేశంలో ఉండేలా చేస్తాడు. కాబట్టి ఈ నెల వదిలేసి, ఎందుకంటే 28వ తేదీ వరకు కుజుడు ఉన్నాడు. 28వ తేదీ తర్వాత కుజుడు మారిపోతున్నాడు. ఈ 2 కలిసి ఉన్నాయిగా. మారిపోయిన తర్వాత మీరు ప్రయత్నం చేసుకోవడం మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ప్రయత్నం విఫలం. ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందా బాగోదని తెలుసుకోవడం, ఎందుకంటే మనకు సమయం కలిసి వస్తుంది. చాలా మంది ఏమంటే మేము స్థలం కొనుక్కుందాం అవ్వట్లేదండి, 2 నెలలు తిరుగుతున్నాం. అమ్మ మీరు సమయం మీకు అనుకూలించినప్పుడు తిరిగి ఆ సమయంలో ఇంకో పని చేసుకోవచ్చు. అందుకని ఈ టైంలో ప్రాపర్టీస్ కొనాలని కానీ, కన్స్ట్రక్షన్ చేయాలని కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయాలని కానీ చేయకండి, విదేశాలకు వెళ్ళాలని కానీ. ఎందుకంటే ప్రయత్నం విఫలం, దానివల్ల సమయము, స్ట్రెస్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ నెల పక్కన పెట్టేసేయండి. ఓకే. సో వివాహాలకు కూడా కొంత సమయం పడుతుంది అంటారా, లేదంటే ఇప్పటి నుంచి చూసుకుని పెట్టుకోవడం బెటర్ అంటారా? నన్ను అడిగితే సప్తమాధిపతి వ్యయాధిపతి కుజుడేనండి ఇక్కడ. సో సప్తమాధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో కొంత ఆటంకాలు ఇస్తాడు వివాహ విషయాల్లో కూడా. ఎందుకంటే 7th లార్డ్ కదా. కాకపోతే లగ్నంలో శుక్రుడు నుండి లగ్నాన్ని చూస్తున్నందుకు ఎవరైనా మనకు తెలిసిన చుట్టాల్లో చెప్పడం ద్వారా, ఒక స్త్రీమూర్తి ద్వారా కొన్ని సంబంధాలు కుదురుతాయి. కొంచెం అంటే చూసేవాళ్ళు కూడా ఏదో వీళ్ళకి వివాహం చూద్దామా, ఎలా ఉంటుందంటే మనకు ఒక్కోసారి చూడండి ఇంటికి ఎవరు చుట్టాలు వస్తారు, అరే మీ అబ్బాయి ఏం చేస్తున్నారు, మీ అమ్మాయి ఏం చేస్తున్నారు, అరే చక్కగా ఉందని మా అబ్బాయి ఉన్నాడండి, ఇలా సంబంధాలు వస్తుంటాయి. బట్ ఏంటంటే నేనేమంటానంటే మంగళవారాలు అవాయిడ్ చేయండి.
ఎందుకంటే సప్తమాధిపతి ఎప్పుడైతే కుజుడు నీచంలో ఉన్నాడో, మంగళ శనివారం నీచం కాదు, ఐ మీన్ కేతుతో ఉన్నాడో, మంగళ శనివారాలు అవాయిడ్ చేయండి సంబంధాలు చూసుకుని. శుక్రవారం మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. లగ్నంలో శుక్రుడు నుండి సప్తమాన్ని చూస్తున్నందుకు ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఓకే. పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడు వ్యామోహం, మూడో వ్యక్తి ద్వారా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి గురువు? నన్ను అడిగితే ఎప్పుడూ కూడా అది మంచిది కాదు, ఇప్పుడు అసలు మంచిది కాదు. అవును. ఎందుకంటే 12వ స్థానాన్ని మనం అఫైర్స్ చూస్తాం. ఇప్పుడు ఎవరి జన్మ జాతకంలో అయినా 12th లార్డ్ పాడయ్యాడు, అఫైర్స్కి వెళ్తుందా? కొంతమందికి 12th లార్డ్ పాడైతే నపుంసకత్వం వస్తున్నాడు, అది బుధుడు ద్వారా వస్తున్న నపుంసకత్వం వస్తుంది, అప్పుడు అది కొంచెం ఇబ్బందిని ఇస్తుంది. అలాగే ఈ టైంలో ఈ శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు ఎవరితోనైనా అఫైర్స్ పెట్టుకోవాలి అంటే ఇన్ సెన్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఒక వ్యక్తికి వివాహం అవ్వలేదు, ఒక లవ్ ఏర్పడింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఈ టైంలో ఏంటంటే వీళ్ళకి శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు కొన్ని కళల మీద ఇంట్రెస్ట్ కలగడం, ఆర్ట్స్ నేర్చుకోవాలనిపించడం, కొంతమంది పోయిటరీ రాస్తుంటారు, బొమ్మలు గీస్తుంటారు, ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది శుక్రుడు వాటికి కారణం. ఇట్ ద సేమ్ టైం ఒక ఫ్రెండ్, అంతకుముందు వరకు ఫ్రెండ్గా ఉంటే ఇప్పుడు కొంచెం ప్రపోజ్ చేయడం, వీళ్ళు ప్రపోజ్ చేయడం, లేకపోతే అటు నుంచి ప్రపోజల్స్ కూడా వస్తాయి ఈ టైంలో. బట్ ప్రపోజెస్ పెళ్లి కాకముందు రావడం, ఒక లవ్ ఏర్పడటం, పెళ్లి చేసుకోవడం, దట్ ఈజ్ ప్యూర్లీ గుడ్. బట్ వివాహం అయిపోయిన తర్వాత ఒక రిలేషన్లోకి వెళ్ళి దానివల్ల వీళ్ళ లైఫ్ని పాడు చేసుకోవడం మాత్రం ఇప్పుడు అసలు కరెక్ట్ కాదు. అంటే ఎప్పుడూ కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇంకా ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్తుంది. ఓకే. చేతిలో ఏదో ఉద్యోగం సంబంధించి ఆఫర్ ఇంకోటి ఏదో ఉంటుంది, మారాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించి ఇల్లు మారదామని కూడా ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఓవరాల్గా స్థాన చలనాలు మంచిదే అంటారు ఈ సమయంలో గురుగారు? ఇప్పుడు కరెక్ట్ కాదండి. ఈ మంత్ వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పు అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మారాలని ఒకవేళ ఉదాహరణకి కొంతమంది ఏం చేస్తారంటే, వదిలేస్తేనే కదండి నేను ఇంకో ఉద్యోగం చూసుకుంటాను, ఒక ఉద్యోగం చేస్తూ సరే ఇక్కడ బాగాలేదు, నీకు ఇవ్వాల్సినంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, నీకు నీ టాలెంట్ తగ్గది కాదు, లేకపోతే బాస్ బాగాలేడు, కొలీగ్స్ బాగాలేడు, పీస్ ఆఫ్ మైండ్ లేదు అనుకుంటున్నావు, నువ్వు మారాలనుకుంటున్నావు, ఇంకొక ఉద్యోగం సైమల్టేనియస్గా ట్రై చేసి వెళ్ళి వాళ్ళకి ఒక టైం చెప్పి, ఒక 1 monthలో వస్తానని చెప్పి ఇక్కడ 1 month టైం వెళ్ళిపో. కానీ వదిలేసి నువ్వు జాబ్ కోసం ప్రయత్నం చేసావా ఈ టైంలో 100% రాంగ్ డెసిషన్ అవుతుంది ఈ టైంలో. కాబట్టి ఇప్పుడు అస్సలు చేయకూడదు అలాంటి పని. ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు, అనుకోని ప్రయాణాలు కావచ్చు, ఇవేమైనా సూచిస్తున్నాయి గురుగారు వీళ్ళకి ఏమన్నా? ఒకటండి, ప్రయాణాలు అయితే ఎక్కువగా చూపించట్లేదు, ధనలాభం అయితే బాగుంటుంది. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు, ధనస్థానంలో మనకి గురువు ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే చతుర్థంలో కుజకేతువులు ఉన్నందుకు వచ్చిన డబ్బులు కొంతమంది ఏం చేస్తారంటే మంచి డెసిషన్ భూమి మీద పెట్టాలనుకోవడం, తొందరపడి ఇప్పుడు భూమి మీద పెట్టొద్దంట. ఎందుకంటే ఒకానొక టైంలో ఒక మనిషికి డబ్బు ఇరుక్కుపోవాలన్నప్పుడు డబ్బు వస్తుందండి, ఫస్ట్ ఇరుక్కోవాలంటే డబ్బులు ఉండాలి కదా మీ దగ్గర, ధనం వస్తుంది. ఇక్కడ ఏంటి, 2వ స్థానంలో గురువు ఉన్నందుకు లగ్నంలో శుక్రుడు డబ్బులు ఇస్తాడు, అక్కడ ఇరుక్కోవాలి. ఒక మనిషికి నేను ఒకటే చెప్తా, ఒక మనిషికి యాక్సిడెంట్ అవ్వాలంటే వాడు బండి కొనుక్కుంటాడని చెప్పి, బండి కొనుక్కోకుండా యాక్సిడెంట్ అవ్వదు. అప్పుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ లోన్ యాప్స్ లో తీసుకుని ఇరుక్కుంటున్నారు కదా, ఏదో ఒక దారి. అప్పటి వరకు ఎవరు అప్పులు ఇవ్వని అన్నాడు, అప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు, సార్ మీ డబ్బులు కావాలంటే కావాలని వెంటనే నెక్స్ట్ డే వచ్చేస్తాయి. అదే వచ్చేసే భలే అనుకుంటాం, వాడు తీసుకెళ్ళి ఇంకో ఫ్రెండ్ అది అదృష్టం అనుకుంటారు కానీ మన ఊబిలో ఇంకా కిందకి ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కసారి మనకి బ్యాడ్ జరిగేటప్పుడు ఒక గుడ్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, డబ్బులు వచ్చాయి కదా అని మీరు ఇప్పుడు ల్యాండ్స్ మీద వాటి మీద ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, దిస్ ఇస్ నాట్ అ గుడ్ టైం. ఇప్పుడు డబ్బు జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. ఓకే. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు ఎలాంటి పరిహారాలు వీళ్ళ బాగా అవసరం అంటారు? ప్రస్తుతం వీళ్ళకి ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి, ప్రధానంగా ఇంట్లో వీలైతే ఒక హోమం చేయించుకోవడం మంచిది, గణపతి హోమము, స్కందుడు హోమం చేసుకోవడం మంచిది. ఎందుకంటే గృహస్థానంలో పూజకేతులు ఉన్నారుగా, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక విశేషంగా ఏదన్నా దానాలు ఏమన్నా చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంతేనండి, 12వ అధిపతి ఎప్పుడైతే కుజుడు కేతువుతో ఉన్నాడో ఏదైనా ఆలయానికి వెళ్ళక సేవ చేయడము, కందులు ఉలవలు దానంగా ఇవ్వడం మంచిది. ఓకే. ఓవరాల్గా ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.